ఆంధ్రప్రదేశ్ వేలమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లగడు గోవిందరావు నేడు విశాఖ విజయ ప్రెస్ క్లబ్ వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాలు అసౌకర్యాలకు పాత్రికేయుల సమావేశం ఏర్పరచడం జరిగింది. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విశాఖపట్నం డాబా గార్డెన్ విజయ ప్రెస్ క్లబ్ వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలమ సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయ నేపథ్యంలో ఈరోజు ముఖ్యంగా వేలమ ఆత్మగౌరవ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ అత్యధిక జనాభా కలిగినటువంటి వేలమ సామాజిక వర్గానికి ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లో అధిక ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టుల్లో కూడా వేలమ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కూడా కల్పించాలని, అదేవిధంగా దశాబ్దాలుగా ఎన్నో ఏళ్ళగా ఎన్నో సంవత్సరాలుగా వేలమ సామాజిక వర్గం వ్యవసాయ రైతు కుటుంబం కాబట్టి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వేలమ సామాజిక వర్గాన్ని బీసీ-డి జాబితాల నుంచి బీసీ-ఏ జాబితాలో కూడా మార్చాలని చెప్పేసి కూడా కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎన్నో విన్నపాలు చేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో బీసీ-ఏ జాబితాలో కూడా మార్చాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా వేలమ నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధితో కూడినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా వేలమ సామాజిక భవనాలకు స్థలాలు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ పై డిమాండ్ల నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా రాష్ట్ర మంత్రులందరూ కూడా భేటీ అవుతామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం.